చిన్నప్పుడు మనం ఆడుకునే రోజుల్లో గ్రౌండ్లో బాగా బిజీగా గడిపేవాళ్ళం. షటిల్, క్రికెట్, ఫుట్బాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఆడేవాళ్ళం. కానీ ఈ మధ్య చూసుకుంటే గ్రౌండ్లో కన్నా ఫోన్లలో బాగా బిజీగా అయిపోతున్నారు. ఏదో మ్యాచ్లు, ఎంటర్టైన్మెంట్లు ఇలా చూసుకుంటున్నారేమో అనుకుంటారేమో, కానీ వాళ్ళు చూసేది, వీక్షించేది, ఆనందించేది కేవలం తమ బెట్టింగ్ వేసిన టీంల కోసం మాత్రమే. మీకు ఈ విషయం తెలుసా? ఇండియాలో మొత్తం మీద యాప్లలో, వెబ్సైట్లలో ఎంత బెట్టింగ్ అనేది రోజుకి జరుగుతుందనే సంగతి? 1,000 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 కాదు, 1,000 కోట్ల కాదు, మీరు ఊహించింది నిజమే. కొన్ని లక్షల కోట్ల బెట్టింగ్లు అనేవి రోజు ఆడుతున్నారని మై ఇండియా .బెట్టింగ్ అనే సంస్థ తన సర్వేలో క్షుణ్ణంగా పరీక్షించి తెలిపింది. ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్ బెట్టింగ్స్ యాప్స్లో ఉండే అమౌంట్ సగటు రోజుకి చూసుకుంటే $300 మిలియన్ అట. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే సుమారు 24,000 కోట్లు అనేవి ఆ యాప్స్లో ఉంటాయట. మీరు ఎప్పుడైనా ఇలా ఊహించారా? మన బెట్టింగ్ వేసే వాళ్ళ సంపాదన ఎంత ఉంటుందనేది తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ఈ రోజు 1,00,000 వస్తే రేపు 2,00,000గా పోతుందట. ప్రతి ఒక్కరు ఇలా బానిస అవుతున్నారట. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒకవేళ ఒకళ్ళకి నెలసరికి ఒక 30,000 రూపాయలు అనేది వస్తుంటే దానిలో 10,000 రూపాయలు అనేవి బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారట. దీనివల్ల లాభమా నష్టమా అంటే ఈ రోజు వస్తే రేపు పోతాయంట అని ఒక సర్వేలో తేల్చారు. దీనివల్ల లాభం అనేది కేవలం లక్ బేస్డ్ మాత్రమే. వీలైనంత వరకు బెట్టింగ్లకు దూరంగా ఉండటం అనేది చాలా మంచిది అనేది నా ఉద్దేశం. మీకు కానీ 99.9% యాక్యురసీ, ట్రస్టెడ్గా ఉండే ఛానల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దానిలో నుండి జాయిన్ అవ్వండి. వీళ్ళిచ్చే టాస్, మ్యాచ్, సీజన్స్ అనేవి 100% యాక్యురసీగా ఉంటుంది. గాడ్ ఆఫ్ క్రికెట్ ప్రెడిక్షన్ వాళ్ళది.